అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ ముకుంద జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డ్ పై ఫ్లాట్ 20% VA ఆఫ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు మాత్రమే. ఈ రోజు సొంతం చేసేసుకోండి మన ముకుంద జ్యువెలరీస్కి వచ్చేసి. బ్రేకింగ్ న్యూస్. ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచేది తామేనని ధీమా వ్యక్తం చేసిన ఆయన అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తానని, దానిపైనే తన మొదటి సంతకం ఉంటుందని ప్రకటించారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఏకి పారేస్తుంటే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం అయోమయంలో పడ్డాయి. హైడ్రాను తీసేసే హైదరాబాద్ చెరువులను, ప్రభుత్వం భూములను ఎవరు కాపాడతారు అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ అందానికి ఓడి బోడముండ హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదలు కొంపలన్నీ కూల్చుడేనా? పుస్తకాలు కూడా తీసుకుని పోరాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ హైడ్రా అంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. హైడ్రాని పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. మనం చేయలేం. 46,000 చెరువులు మంచిగా చేసినాం. ఏమన్నా గుడిసె కూడా కొలగొట్టినామా? ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, తాను అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం హైడ్రాను రద్దు చేసేదానికే పెడతానంటూ కూడా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని సృష్టిస్తున్నాయి. అందుకు సంబంధించి కాంగ్రెస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? అసలు హైడ్రాకి సంబంధించిన వారేంటి? ఎస్ ప్రసూనా, అయితే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే. ఆ బీఆర్ఎస్ సర్కార్ రాగానే మొట్టమొదట హైడ్రా అనేటువంటి సంస్థను తీసుకెళ్లి ఓ చెరువులో పారేస్తాను, ఎత్తి అవతల పారేస్తానంటూ కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న జరిగినటువంటి ప్రజా ఆశీర్వాద సభ జగిత్యాల్లో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, అలాగే ముఖ్యంగా ఏదైతే ఆక్రమణలకు గురవుతున్నటువంటి నాలాలు కావచ్చు, ఈ చెరువులు కావచ్చు, వీటన్నిటిని కూడా కాపాడేందుకు ఏర్పాటు చేసినటువంటి సంస్థ, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్థ హైడ్రా. సో దీనివల్ల చాలా వరకు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కూడా ఈ సంస్థ కాపాడింది. అనేక రకాలుగా కబ్జాలకు గురైనటువంటి నాలాలు కావచ్చు, లేకపోతే చెరువులు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, వీటన్నిటి కూడా అనేక మార్లు కబ్జా కోర్ల నుంచి వెళ్ళి ఈ హైడ్రా అనే సంస్థ ఖచ్చితంగా కాపాడిందని చెప్పాలి. సో దీనికి ప్రత్యేక రుజువులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇవి తాజా రాజకీయ పరిణామాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయనే చెప్పాలి. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ ప్రజానికం మాత్రము దీనికి ఈ యొక్క వ్యాఖ్యల పట్ల, కేసీఆర్ వ్యాఖ్యల పట్ల కొంత విముఖత చూపుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క వర్షాకాలం వస్తే తెలుస్తుంది హైదరాబాద్ ప్రజలు ఎంతటి అవస్థ పడుతూ ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి వరద ఒకెత్తు, హైదరాబాద్లో వర్షం వస్తే వచ్చేటువంటి వరద ఒకెత్తు. ఎందుకంటే అందరూ కూడా చూస్తూ ఉన్నారు, హైదరాబాద్లో వర్షం వచ్చిందంటే రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయి చెరువులను తలపిస్తూ ఉన్నాయి. సో దీని అందరికీ కారణం ఎవరు? రియల్ ఎస్టేట్ మాఫియాకు ఊతమిచ్చేందుకే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారా అంటూ కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఇటు ముఖ్యంగా నెటిజన్స్ కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, సో వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు హైడ్రాని తీసివేస్తే, ఒకవేళ హైడ్రాని రద్దు చేస్తామంటా ఉన్నారు, ఒకవేళ హైడ్రాని రద్దు చేస్తే మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ చెరువులను, ప్రభుత్వ భూములను, కుంటలను, నాలాలను కాపాడేది ఎవరు అనేటువంటి ప్రశ్నను కూడా లేవనెత్తుతా ఉన్నారు. ఎందుకంటే మొన్నటికి మొన్న అమీన్పూర్లో చూసాము, గతంలో బతుకమ్మ కుంట చూసాము, అనేక రకాలుగా ఇటు మాదాపూర్ ఉన్నటువంటి సున్నం చెరువు చూసాము. ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రభుత్వ భూములను, చెరువులను హైడ్రా కాపాడుతూ వస్తోంది, వాటిని పునర్నిర్మిస్తూ ఉంది. మళ్ళీ ఆ చెరువుల్ని పూడిక తీస్తూ వాటికి పూర్తిగా బౌండరీస్ని ఏర్పాటు చేస్తూ ఎవరైతే ఆక్రమణలకు గురి చేశారో ఆ చెరువుల్ని కావచ్చు, ప్రభుత్వ భూముల్ని కావచ్చు, వాటన్నిటిని తొలగిస్తూ ఈ ప్రక్రియను చేస్తూ ఉంది. సో అలాంటి విశ్వనగరంగా ఎదుగుతున్నటువంటి హైదరాబాద్లో ఈ హైడ్రాను తీసేస్తే తర్వాత వచ్చేటువంటి పరిణామాలు ఏంటి?
ఎవరు కాపాడాలి? ప్రభుత్వ భూముల్ని కావచ్చు, చెరువుల్ని కావచ్చు, కుంటల్ని కావచ్చు, నాళాల్ని కావచ్చు, వీటన్నిటి మరి ఎవరు కాపాడాలి అనేటువంటి ప్రశ్నను కూడా ఇప్పుడు లేవనెత్తుతా ఉన్నారు. ఇటు సామాన్య ప్రజలు కావచ్చు, హైదరాబాద్ ప్రజానికం కావచ్చు. సో ఎందుకంటే ప్రతి వర్షాకాలంలో కూడా ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. ఈవెన్ ఏదైతే ద్విచక్ర వాహనాలు కావచ్చు, లేకపోతే ఇతర ఆటోలు కావచ్చు, అవన్నీ కూడా వరద నీళ్ళల్లో కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు చూసాం. ఈవెన్ చాలా ఇళ్లలోకి నీళ్లు వచ్చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. సో మరి అంతటి దుర్భరమైనటువంటి పరిస్థితుల నుంచి హైదరాబాద్ని గట్టెక్కించేందుకు ఏర్పాటు చేసినటువంటి హైడ్రానే తీసేస్తానంటే మరి ఎవరు కాపాడాలి అనేటువంటి క్వశ్చన్ అయితే రైజ్ అవుతా ఉంది ప్రజెంటు. అండ్ అలాగే పెద్ద ఎత్తున ఇప్పుడు ఇది రాజకీయ చర్చకు కూడా దారితీస్తూ ఉంది. కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా, కొంతమంది నేతలు కూడా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయకుండా ఉండుంటే బాగుండేది అన్నటువంటి వారి యొక్క ఏదైతే భావన ఉందో దాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో 2-3 మీటింగ్స్కి కేసీఆర్ అటెండ్ అయినప్పటికీ కూడా కొంత నార్మల్గా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్న ఏదైతే జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత కీలకంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, సుమారుగా 6 నెలల తర్వాత ఒక భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నటువంటి అనంతరం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజానికం మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా హైడ్రాపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సమర్థించదగ్గవి కాదు అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక విశ్వనగరంగా హైదరాబాద్ ఎదుగుతూ ఉంది. అలాంటి హైదరాబాద్కు తోడ్పాటుగా, అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి భూములను, చెరువులను, వీటన్నిటిని రియల్ ఎస్టేట్ మాఫియా నుంచి రక్షించడానికి ఏర్పడినటువంటి సంస్థను అంత ఈజీగా ఎలా ఎత్తిపారేస్తామంటారు అంటూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజానికం కావచ్చు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. సో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు గులాబీ పార్టీ నేతలందరూ కూడా డిఫెండింగ్లో పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఆక్రమణను తొలగించేటువంటి క్రమంలో ఏదైతే కొంత డిస్టర్బెన్స్ ఉన్నాయో వాటిని తీసుకొని ఇప్పుడు కేసీఆర్ ఇలా మాట్లాడడం సరికాదు అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి శ్రేణులు మాత్రము కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల పట్ల వారు డిఫెండింగ్లో పడ్డటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. రైట్ విజయ్, థ్యాంక్ యూ.